నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పూర్వాశ్రమంలో ఆయన మాస్టర్, పిల్లలకు పాఠాలు చెప్పేస్తారు. కాలం కలిసొచ్చి పొలిటికల్ లీడర్ అయ్యారు. అయినా ఆయన మారలేదు, ఆయన తీరు మారలేదు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరికీ క్లాస్ పీకేస్తుంటారు. ఎవరైనా తన దారిలోకి రావాలే కానీ నేనెవరి దారిలోకి రాననే ఈ పొలిటికల్ మాస్టర్ కథ ఏంటో మీరు చూడండి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి రూటే సెపరేట్. వర్తమాన రాజకీయాలు, రాజకీయ నేతలకు పూర్తి విరుద్ధంగా ఉండడం జానా స్టైల్. ఇప్పటి నేతల్లా అయిందానికి కాందానికి గయ్యిమనడం, కయ్యానికి కాలు తువ్వడం ఆయనకు రాదు, తెలియదు. ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా సరే అధ్యయనం చేయందే నోరు విప్పరు, పల్లెత్తు మాట అనరు. ప్రతిపక్షం అంటే ఏది పడితే అది మాట్లాడటం కాదని ఆచితూచి నిజానిజాలు గమనించి అప్పుడే స్టేట్మెంట్ ఇవ్వాలంటారు జానా. జానా స్థిత ప్రజ్ఞత ఏ స్థాయిలో ఉంటుందంటే నెత్తి మీద పిడుగు పడుతుందన్నా కూడా చూద్దాం అని అంటారే తప్ప ఇన్స్టెంట్ గా రియాక్ట్ కారు. ఈ కాలపు రాజకీయాలకు ఈ ధోరణి పనికిరాదని ఎవరన్నా చెప్తే రివర్స్ లో క్లాస్ పీకుతున్నారు జానా మాస్టర్. ఈ క్లాసులకు తన తోటి నేతలతో పాటు మీడియా ప్రతినిధులను కూడా కలిపేశారు జానా. తన రాజకీయ అనుభవానికి తగ్గ గౌరవ మర్యాదల్ని ప్రతి విషయంలోనూ ఆశిస్తూ ఉంటారు జానా. మీడియా మిత్రుల విషయంలో ఆయనకి దక్కడం లేదు. జూనియర్, సబ్ జూనియర్లతో మాట్లాడినట్టే తనతోనూ మీడియా ప్రతినిధులు మాట్లాడటం జానాకు సుతరాము ఇష్టం ఉండదు. పోనీ అదే విషయాన్ని మొహమ్మద్ చెప్పేస్తారా అంటే అది ఉండదు. తన ఆక్రోశాన్ని పరోక్షంగా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ సీనియర్ లీడర్. నేరుగా 2 ముక్కల్లో చెప్పేదాన్ని కొండవీటి చాంతాళ్లా కొత్త కొత్త పదప్రయోగాలతో చెప్పడం జానా స్టైల్. మీడియాలో కూడా తను ఏ పదాలైతే వల్లించానో అదే రావాలి తప్ప వేరే ఏమొచ్చినా అర్థం మారిపోతుందని జానా వారి భయం. మొన్న మధ్య మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా హాలియాలో జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మీద వేస్తున్నామనుకుంటూ చెత్త ఎత్తి పారేయండి అన్నారట. కానీ ఓ పత్రికలో చెత్త ఎత్తి సీఎం మొహం మీద వేయండి అని వ్యాఖ్యానించినట్లు వచ్చిందట. అంతేనా? ప్రభుత్వం ఏమాత్రం ఉపయోగకరంగా లేదని తానంటే ఇది పనికిమాల ప్రభుత్వం అని మీడియాలో వచ్చిందట. నేనన్నదేంటి, మీరు రాస్తుందేంటి అని మీడియా క్లాస్ పీకారు జానా. పంచ్ కోసం అలా రాస్తామని విలేకరులు చెప్తే మీ పంచ్ కోసం మా మాటల్ని వక్రీకరిస్తారా అని రొసరొసలాడారట. ఇక పార్టీ నేతలకు కూడా తరచూ జానా మాస్టర్ క్లాసులు తప్పడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చీప్ లిక్కర్ మీద స్పందించాలని ఓ నాయకుడు సలహా ఇస్తే నేనెప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడవుతా, మీలా ఏదో ఒకటి మాట్లాడేసి ఎలాగోలా పేపర్లలో రాయించుకోను అని చురకంటించారు. పార్టీ పరంగా ఏదైనా విషయం మాట్లాడదామని వెళ్లిన నేతల్ని కూర్చోబెట్టి క్లాస్ పీకుతున్నారట. ప్రతిపక్షంగా మనం కొంచెం స్పీడ్ పెంచాలని సలహా ఇస్తే ఏ వేషం వేసేవాళ్ళు ఆ పాటే పాడాలి, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తా అంటూ ఉద్బోధిస్తున్నారట జానా. జానా పెద్దరికానికి పార్టీ నేతలిస్తున్న గౌరవంలో ఎలాంటి లోపం లేదు. కానీ వర్తమానానికి తగ్గట్టు వ్యవహరించిన ఆయన తీరే నేతలకు మింగుడు పట్టం లేదు. ఇలా కాదు సార్, ఇంకోలా చేద్దామంటే ఆయన ససేమిరా అంటారు. తను ఏదైతే చెప్పాలనుకున్నారో అదే చెప్తారు తప్పించి ఎవ్వరి మాట వినని సీతయ్యలా మారారు జానా.